రోజుకు మిషనరీ జీవిత చరిత్రలో భాగంగా మీ ముందుకి మరొక మిషనరీ జీవిత చరిత్రను తీసుకురావడం జరిగింది. అమాండా స్మిత్. అమాండా స్మిత్ గారు 1837 సంవత్సరంలో శామ్యుల్ మిరియం బెర్రీలకి జన్మించడం జరిగింది. ఈమె బానిసత్వంలో, వీరి తల్లిదండ్రులు బానిసత్వంలో ఉన్నప్పుడు ఈమె జన్మించడం జరిగింది. అమాండా బెర్రీ గారు అలాగే శామ్యుల్ బెర్రీ గారు ఎంతో కష్టపడి తన కుటుంబానికి స్వేచ్ఛను సంపాదించి పెన్సిల్వేనియాలో స్థిరపడ్డారు. అలా ఆఫ్రికా జాతికి చెందిన అమెరికా పిల్లలకు సాధారణ పాఠశాలలో సరైన విద్యను పొందడం చాలా కష్టం. కాబట్టి అమాండా గారు ఇంటి దగ్గరే చదువు కొనసాగించడం జరిగింది. అయినప్పటికీ ఆమె గొప్ప వ్యక్తిత్వం, ఆమెకున్నటువంటి ఆత్మీయ బలం కలిగిన వారే ఒక గొప్ప వక్తగా ఎదగగలిగారు. అయితే మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘంలో ఒక ఉజ్జీవ కూడికి హాజరైనప్పుడు ఆమె క్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని సేవకు తాను సమర్పించుకుంది. ఇలా చాలా చిన్న వయసులోనే ఆమె తన 5 పిల్లల్లో 4 అనారోగ్య కారణంగా కోల్పోయారు. ఆ అనుభవాలు ఆమెను నిరాశలోకి త్రోసివేసినప్పుడు ప్రార్థన, ఉజ్జీవ కూడికల ద్వారా ఆమె ఆదరణను పొందుకుంది. 1869 సంవత్సరంలో తన భర్త మరణించిన తర్వాత ఆమె పూర్తిగా సంఘ కార్యకలాపాలలో మునిగిపోయారు. ప్రార్థనే తాను నడిచే జీవిత మార్గంగా మార్చుకుంది. ఆమె సువార్త సభలు, క్రైస్తవ సంఘాల్లో బోధించడానికి తనకు వచ్చినటువంటి ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. శ్రావ్యంగా పాడటం, శక్తివంతంగా ప్రసంగించడం, ఇవి ఆమె కలిగి ఉన్నటువంటి తలాంతులు. అవి ఆమెను ప్రపంచ నలుమూలల అనేక ప్రాంతాలకు దేవుని సేవ చేయడానికి తీసుకుని వెళ్ళాయి. ఆమె ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, భారతదేశం, ఆఫ్రికాలో ఉన్నటువంటి వివిధ దేశాలకు ప్రయాణించి పరిశుద్ధ కూడికలను నిర్వహించారు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ ఆమె సేవను కొనసాగిస్తూ అక్కడి క్రైస్తవ సంఘాలతో కలిసి పనిచేయడం జరిగింది. అంతేకాకుండా మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడే టెంపరెన్స్ సొసైటీలను కూడా స్థాపించడంలో తోడ్పాటు అందించారు. ఇలా కొనసాగుతున్న వేళ 1892 సంవత్సరంలో అమెరికాకు తిరిగి వచ్చిన అమాండా గారు ఆఫ్రికా జాతికి చెందిన అమెరికా వారి మధ్య దేవుని సేవను కొనసాగించారు. అయితే ఒక అంతర్జాతీయ సువార్థికురాలుగా ఎదిగినప్పటికీ తన జీవితం అంతా దీనురాలుగానే మిగిలిపోయారు అమాండా గారు. తగుమాత్రపు వస్త్రాలను ధరించి సభ్య సంస్కారాలతో కూడిన వస్త్రధారణను కలిగి ఉండే అమాండా గారు ప్రతి కోణంలో కూడా ప్రభువును కనపరచాలని ఇతర స్త్రీలను కూడా ప్రోత్సహిస్తూ ఉండేవారు. వివక్షకు గురైనటువంటి నల్లజాతి పిల్లల పట్ల ఆమె కలిగి ఉన్నటువంటి భారం అమాండా స్మిత్ ఆర్ఫన్ హోమ్ ఫర్ అబాండన్డ్ అండ్ డెస్టిట్యూట్ కలర్డ్ చిల్డ్రన్ అనే అనాథ ఆశ్రమ స్థాపనకు కారణమైంది. ఆమె 1899 సంవత్సరంలో ఇల్లినాయిస్లోని హార్వే నగరంలో స్థాపించబడిన సంస్థ వివక్షను అనుభవిస్తున్నటువంటి పిల్లలకు ఆశ్రయం కల్పించి వారు స్వతహాగా తమంతట తాము జీవించడానికి వారికి శిక్షణ ఇచ్చింది. 1915 సంవత్సరంలో సంస్థ యొక్క బాధ్యతల నుండి విరమించుకున్న అమాండా స్మిత్ గారు అదే సంవత్సరం తన 75 ఏళ్ల వయసులో మహిమలో ప్రవేశించారు. ప్రియ స్నేహితులారా, మీ జీవితంలోని ప్రతి అంశంలో మీరు ప్రభువును కనపరుస్తున్నారా? అలా ప్రభువును కనపరుస్తున్నట్లయితే ఈ జీవిత చరిత్ర మీకోసమే.